కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న శాస్త్రం ఎవరు ఎన్నడు చెప్పిర్రో కానీ వాళ్ళ నోటికి మొక్కవలసిందే. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు అని ఏం లేదు, ఎప్పటికది ఎవర్ గ్రీన్ లెక్కనే ఉంటుంది. మరి ఇప్పుడు మామిడి పండ్లకు కూడా ఆ శాస్త్రం సరిగ్గా సరిపోతుంది. మార్కెట్లో కొనుక్క తిందామంటే మామిడి పండ్లు కిలోకు 60 నుంచి 70 రూపాయలకు తక్కువ లేవు. అదే పండ్లను పండించిన రైతులకు ఎంత రేట్ వస్తుందో తెలిస్తే షాక్ అవుతారేమో. ధరలు గిట్టుబాటు అయితే లేవని ఇదివరకు టమాటాలు, ఉల్లిగడ్డలు, బెండకాయలు, వంకాయల సుంటి కూరగాయలు, పాలను కూడా రోడ్ల మీద వారబోసి నిరసన చేసిన ముచ్చట్లు మస్తుగా చూసినాం మనం. కానీ హిస్టరీలో ఫస్ట్ టైమే కావచ్చు మామిడి పండ్లకు మద్దతు ధర వస్తలేదని రోడ్డు మీద వారేసారు ఈ రైతులు. వట్టిగా వారబోసుడు కాదు, కోపంతో కొబ్బరికాయలను గుడికాడ కొట్టినట్టు పట్ట పట్ట వలగొట్టుకుంటూ పడేసిరు పండ్లన్నింటిని పాపం. ఎంత కోపం వస్తే గిట్లా కంటికి రెప్పోలే కాపాడుకుంటా వండించిన పంటను వారవస్తారు, చేజేతుల వలకొడతారు చెప్పు. ఆంధ్ర తమిళనాడు బార్డర్లున్న వెల్లూరు కాడి రైతులు వీళ్ళంతా టన్నుకు 15,000 మద్దతు ధర ఇయ్యాలని కొట్లాడుతున్నారు. అంటే కిలోకు 15 రూపాయలన్నా పడతలేదన్నట్టు వీళ్లకు. అడ్డికి పావుసేరు అడుగుతున్నారట. పోనీ అట్లన్నా అమ్ముకుందామంటే ఇప్పటికే షాన్ వచ్చినాయని బండ్లను ఆపేస్తున్నారట. ఇక మరి వీటిని ఏం చేసుకోవాలి అని ఇట్లా గరానికి వచ్చి పట్టుకొచ్చిన పండ్లన్నీ రోడ్డు మీద పోసి రాస్తారోకో చేసిరు రైతులు. మరి మనం కొందామంటేనేమో కిలోకు తక్కువ 50-60 రూపాయలు పడుతుంది, అమ్మేటోళ్ళకేమో 15 రూపాయలన్నా పడతలేదట. నడిమిట్లున్న 40 రూపాయలు ఎవరి జేబులకు పోతున్నట్టు కష్టం చేసి పండించే రైతులకు లాభం లేదు, కష్టపడి సంపాదించిన పైసలతోటి పండ్లు కొనుక్క తినే కస్టమర్లకు లాభం లేకుండా 2 పిల్లుల నడుమ రొట్టెత్తుకపోయిన కోతి లెక్క నడిమిట్లున్న వాళ్ళకే దండిగా లాభాలు వస్తున్నట్టున్నాయిగా. వాళ్ళ పనే మంచిగుంది కదా. కానీ తాప మామిడి పండ్ల పంట అయితే ఎన్నో లేనంత ఎక్కువ వచ్చినట్టుంది. అందుకే సప్లై ఎక్కువ డిమాండ్ పడిపోయింది పురాగా.